అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు కేరా వాళ్ళు వచ్చేసి ఒక షార్ట్ వీడియో తీస్తారన్నమాట. ఏంటంటే టీ కల్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక చిన్న షార్ట్ వీడియో. ఆ షార్ట్ వీడియోలో ఏంటంటే టీని ఎలా చేస్తారు అంటే ఏ ఐటమ్స్తో చేస్తారని చెప్పేసి. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు కూడా, ఏంటంటే అన్న ఈ టీలు ఉంటాయి కదా, చైనీస్ టీలు, అవి మామూలు కప్పులు అట్లా వేసి తాగేయచ్చు, లేదంటే దానికి ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి. ఉంటాయండి బాబు. కాకపోతే మనం తాగాలంటే నార్మల్గా వేసేది గ్రీన్ టీ అయితే నార్మల్ అండి, మామూలుగా తాగేయచ్చు. కాకపోతే ఇలాంటి కొన్ని స్పెషల్ టీస్ ఉంటాయి. వాటిలో ఇదిగోండి ఇలాగా కప్పులు, సాసర్లు ఇవో ఉంటాయి. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీశారన్నమాట. సో ఆ వీడియో అది ఎలా తీస్తా, అవి ఎలా చేస్తారో టీ అని చెప్పేసి ఈ వీడియో ఉంటుంది. సో లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకండి. కొన్ని విషయాలు చెప్పుకోవడానికి గర్వంగా ఉంటాయండి. ఆ టీ కల్చర్ కూడా ఇండియా నుంచి వచ్చిందని చెప్తారు. ఆ బోధిధర్మం వల్ల వచ్చిందంటారు ఆ టీ కల్చర్ కూడా. సో యాక్చువల్లీ మై సబ్స్క్రైబర్స్ ఆస్క్ మీ అబౌట్ ద టీ. So actually you do that before the video, I keep it inside. So can you explain me what is this tea thing in China? It seems like how the Indian drinking the teas, but you guys drinking with the milk, but we drink with the water, and mostly it has to be the underground water, and in drinking the tea, different teas will use the different tools. And some of the tool is made of the mud, and it can be release the temperature very fast. Some can release fast, some can't release. Some can keep the temperature nicely. Means it depend on the tea. Yeah, depend on the different tea. So any health or any means like we use the Ayurvedic, like any some kind of medicine teas or like that. Is that true in China? Medicine teas. Yeah. It works good. Yeah, it works good. Yeah. So can you tell about some medicine teas? What you know? Normally medicine teas, some like red sugar with ginger, and this kind of teas, and some of the teas is from Yunnan. It's good for the stomach. Okay. Yeah. అదండి మొత్తానికి అయితే టీస్ కల్చర్ గురించి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే టీ గురించి ఖచ్చితంగా చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీని ఎలా చేయాలి, దానికి సంబంధించిన పాత్రలు ఏంటని చెప్పేసి మేము ఒక లైబ్రరీకి వెళ్ళామన్నమాట. అక్కడ టీకి స్పెషల్గా బుక్స్ ఉంటాయన్నమాట. అంటే ఇలా చేయాలి టీకి కూడా కోర్స్ అంటే బాబు ఏమనాలో అర్థం కావట్లేదు. ఎన్ని బుక్స్ ఉన్నాయో చూడండి టీ గురించి ఎలా చేయాలని చెప్పేసి. అంటే వాళ్ళ ట్రెడిషన్ వే మాట. అంటే ఆ టీలో ఏమేం కలపాలి, ఇది ఎంత టెంపరేచర్ ఉండాలి, ఇవన్నీ మాట. బయట మాత్రం చూస్తే మాత్రం బోల్డ్ రకాలు ఉంటాయండి. ఒకటేమో ఫ్లవర్ టీ, ఇంకోటి ఆ టీ, ఈ టీ అని చెప్పేసి బోల్డ్ టీలు ఉంటాయి. కానీ ఇవి టీస్ గురించి ఎక్స్పెన్సివ్, చీప్ చాలా డిఫరెన్స్ ఉంటాయండి. అది వేరే వీడియోలో తీసాను, నిజంగా చూడండి ఒకసారి. అయితే డిఫరెంట్గా అయినా మనకి నచ్చిన టీని తీసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క టీకి ఒక్కొక్క టెంపరేచర్లో వేడి చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, కెన్ యు ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ దిస్, Kara? This is a set for making the tea. Okay. This is the teapot, which made by the red mud. Okay. Yes, good. It have different price level. It depends on the stamp under this. Okay. How about this down one? The down one is a wood plate. It can use different wood. Okay. So why we use this mud cups? Because it can keep the certain temperature, and also it can keep the tea taste. It won't get influenced. So it's good for health. Yeah. Wow, that's very nice. ఇది యాక్చువల్లీ షార్ట్ మూవీ అండి. జెంజో యూనివర్సిటీ వాళ్ళు షార్ట్ మూవీ తీస్తున్నారు అనమాట. అంటే టీ కల్చర్ని చూపించడానికి. కాకపోతే ఏంటంటే వాళ్ళ మూవీ తీస్తున్న వాళ్ళ కెమెరాస్తో పాటు నా కెమెరా కూడా పెట్టి తీసాను అంతే. సో నేను దాని ఫోకస్ ఎక్కువ చేయలేకపోతున్నాను. సో ఏమనుకోకండి. అప్పుడు రాణిగారు అలా వస్తారన్నమాట. వీళ్ళు రిహార్సల్ చేస్తున్నారు. రాణిగారు అలా వస్తారు. రాణిగారు వచ్చి అలా సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట టీని. అలా టీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా టీనికి సపరేట్గా అంటే దానికి ఎలాంటి టెంపరేచర్ కావాలి, దానికి గ్రౌండ్ వాటర్ కావాలా, రివర్ వాటర్ కావాలా, దానికి ఎలాంటి మడ్తో చేసిన, క్లేతో చేసిన ఇవి కప్స్ వాడాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే వీళ్ళ కల్చర్ని వీళ్ళు కాపాడుకోవడానికి ఎంత అంటే ఆఖరికి అవేర్నెస్ వీడియోస్ అన్నమాట చేస్తారు వీళ్ళు. సో ఏంటంటే రాణిగారు అలా సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలా తీసి వెనకాల లోపల ఉంచండి. అది ఒక బత్తాకాయ అనుకోండి. ఆ బత్తాకాయ లోపల టీ ఉంటుంది అన్నమాట. అంటే బత్తాకాయ ఏంటంటే వాళ్ళు తీసేసి దానిమ్మకాయ ఏమో తెలియదండి, దాన్ని ఏమంటారు తెలుగులో, ఆరెంజ్ని ఏమంటారండి తెలుగులో.
అయితే అందులో ఉన్న గుజ్జు తీసేసి అందులో టీ పెట్టి ఆల్మోస్ట్ ఒక 4 months 5 months ఎండబెడతారంట దాన్ని. ఎండబెట్టిన తర్వాత అలా వస్తుంది. సో వాళ్ళు రెడీ అవుతున్నారు, నేను మాత్రం మామూలుగా తీసుకుంటున్నాను వీడియోలు. అయితే దాన్ని తీసుకెళ్ళి ఆ బౌల్లో పెడతారన్నమాట. తీసుకెళ్ళి అదిగోండి అది ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి దాన్ని బౌల్లో పెడతారు. ఇందాక తను ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి, అది రకరకాల డిఫరెంట్ కైండ్ అని. ఇదేంటంటే వైట్ క్లే అంట, ఇది వైట్ క్లేతో చేసిందంట. మరి వైట్ క్లే ఎక్కడ ఉంటుందో నాకు ఇప్పుడు దాకా వినలేదు అది, మరి వాళ్ళు అన్నారు. సో చూసారా, ఇప్పుడు దాంట్లో వేసేది అది గ్రౌండ్ వాటర్ అంట. గ్రౌండ్ వాటర్ 85 degreesలో వేయాలంట. అది కూడా హాఫ్ ఆఫ్ ద బాటిల్ వేయాలి, హాఫ్ ఆఫ్ ద కప్ వేయాలి. వేసిన తర్వాత దాన్ని మూసేసి ఆ వాటర్ని కడిగేసి పాడేయాలన్నమాట. అది అయితే మా డైరెక్టర్ అక్కడ ఉన్న డైరెక్టర్ చూపిస్తుంది అన్నమాట, ఎలా యాక్ట్ చేయాలి, ఏం యాక్ట్ చేయాలని చెప్పేసి చూపిస్తుంది. మీరే చూడండి ఒకసారి. అదిగోండి తన డైరెక్టర్ మాట చెప్తుంది, నువ్వు అలాగా స్మెల్ తీసి ముక్కు దగ్గర పెట్టుకుని అలా స్మెల్ చూసిన తర్వాత పడేయాలి. ఆ తర్వాత ఇది కూడా అలా కప్పులు అలాగ వాటర్ వేయాలి. ఆ వాటర్ వేసిన తర్వాత 4 minutes ఉంచాలంట. 4 minutes ఉంచిన తర్వాత వాటర్ తీయాలంట. వాటర్ ఎలా ఉండాలంటే పైనుంచి ట్రాన్స్పరెంట్గా ఉండాలంట. కప్లో పడితే మాత్రం కొంచెం కలర్ ఉండాలంట. దాన్ని ఇదిగోండి ఇలాగ స్మెల్ చూసి అలా తాగాలంట. తన డైరెక్టర్ మాట తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దానికి సీన్. అయితే ఏంటంటే వాళ్ళకి ఎవరైతే బాగా టీ చేస్తారో వాళ్ళకి ప్రిన్సెస్ అలా రాసిస్తుంది అన్నమాట, ఒక లెటర్ లాగా. అదే రైటింగ్స్ అంటారు వీళ్ళు. అవి ఇక్కడ చైనాలో డబ్బు కన్నా గోల్డ్ కన్నా చాలా వాల్యుబుల్గా చూస్తారండి ఆ రైటింగ్స్ మాత్రం. సో తను కూడా ఒక రైటింగ్ రాసి తనకి ఇస్తుంది అన్నమాట. ఓకే షీఈ్ వెరీ గుడ్ అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.